నమస్తే. నటన అంటే మాటలు కాదు, మరి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోవడం అంటే కూడా చాలా కష్టం. ఇది మరి ఈ రంగంలో ఉంటూ చాలా సినిమాలు చేసి ఈ మధ్యనే బుల్లితెర మీద కూడా అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ కుర్రాడు అనే ఒకటి, దివాకరం ది క్యాషియర్ అంటూ 2 షార్ట్ ఫిల్మ్స్ ఎన్నికల ప్రచారంలో చాలా వైరల్ అయినాయి ఆ వీడియోలు. అందులో లీడ్ రోల్ చేసిన హేమంత్ కుమార్, చిరుమావళి హేమంత్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన చాలా సినిమాలు చేశారు, దాదాపు ఒక 60-70 సినిమాలు చేశారని తెలుసు మనకి. ఈరోజు మన గెస్ట్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హేమంత్ గారు హాయ్ అండి. హాయ్ సార్. ఎట్లా వచ్చారు సినిమా రంగానికి? అంటే నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ సార్. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇండస్ట్రీలోకి రావాలని కోరిక అనమాట. యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను సార్ ఇండస్ట్రీకి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ, సత్య ఈ మూవీ చూసి ఆయనకున్న క్రేజ్ చూసి అప్పటి వరకు ఇది లేదనమాట. ఏం సక్సెస్, కెరీర్ ఏం చూసుకుందాం, ఏం చూజ్ చేసుకుందాం అని లేదు. అది అప్పుడు మీరు ఎర్రగా బుర్రగా ఉన్నారు, డైరెక్షన్ ఎందుకు అనుకున్నారు? అంటే అప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అండి, అంత ఎర్రగా బుర్రగా అంత ఉండేవాడిని కాదు. కొంచెం ఎక్కువ నేనేంటంటే ఎక్కువ కొంచెం తిరగటం అది ఇది సరిగ్గా చూసుకునేవాడిని కాదు. క్రికెట్ ఆడుకోవటం అది ఇది. ఓకే, కేర్ తీసుకునేవాడు కాదు, యాక్టింగ్ కాదు కాబట్టి. అవునవును. సొంతూరు ఎవరు? మాది సొంతూరు గుంటూరు జిల్లా కారంపొడి అండి. కారంపొడి, మాచర్ల కాన్స్టిట్యున్సీ. పల్నాడు ప్రాంతంలో పైగా కారం ఉంది దాంట్లో కూడా. మళ్ళీ పల్నాడు పౌరుషం కూడా ఉండాలి కదా సార్. అదేం లేదా మీకు? పౌరుషం ఉందండి, ఇన్బిల్ట్ ఉంటుంది, అది లోపల ఉంది. దాన్ని అక్కడ చూపించకుండా, జనం మీద చూపించకుండా ఈ సినిమా ఫీల్డ్ చూపిస్తున్నారు మీరు. నటన మీద, కళ మీద మీలో ఉన్న ఫైర్ అనేది ఇక్కడ బయట తీశారు. అవునవును, అట్లా అనుకోవాలి. ఏం చేస్తారు ఫాదర్ వాళ్ళు? ఫాదర్ మాకు ఫుట్వేర్ షాప్స్ ఉండేయండి ఇంతకుముందు. ఇప్పుడు ఆయన ఫాదర్ రిటైర్డ్. ఇప్పుడు బాగా ఖాళీగానే ఉంటున్నారు ఆయన ఒక 2 years నుంచి. అదండి, మదర్ ఏమో హౌస్ మేకర్. మరి సినిమా ఫీల్డ్కి వెళ్తా అంటే వద్దు ఎందుకు మనకి అనలేదా? అన్నారే, మామూలుగా అంటుంటారుగా, అన్నారు. కాకపోతే నేను ఏంటంటే ఇంటర్ ఆ టైం నుంచే చెప్తూ ఉన్నాను కదా, ఇండస్ట్రీకి వెళ్తానని. ఇంకా నా అది చెప్పడం సీరియస్నెస్ చూసి వాళ్ళు అర్థం చేసుకొని పంపించారు. కొంచెం కష్టమే, వాళ్ళకి సక్సెస్ అవుతాడో లేదని భయమే. అంటే డిగ్రీ అన్నా కంప్లీట్ చేయాలలేదు అసలు? అన్నాను, డిగ్రీ చేయాలి అది అన్నారు. నేను ఎంబీఏ చేశాను సార్. ఎంబీఏ చేశారు? ఎంబీఏ చేశానండి. అది మొత్తం నా స్టడీస్ ఎక్కువ మటుకు హైదరాబాద్లోనే జరిగాయి. హైదరాబాద్లోనే జరిగాయి. ఎంబీఏ వచ్చేసి ఇక్కడ మన కోటి దగ్గర చాదర్ఘాట్ ఆర్జీ కేడియా కాలేజ్ అని మార్వాడి దాంట్లో చేశానండి. డిగ్రీ వచ్చేసి అరోరా డిగ్రీ కాలేజ్ అని చిక్కడపల్లి, దాంట్లో బీకామ్ చేశాను. ఇంటర్మీడియట్ నా స్కూలింగ్ అంతా దిల్షునార్ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ అని బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ ఇంటర్ చేశాను. మరి సినిమా రంగంలో అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళారు ఫస్ట్? ఫస్ట్ నేను యాక్చువల్గా డైరెక్టర్ అవుదామని వచ్చాను కదా, ఒక సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను సార్. ఏ టీవీలో వచ్చింది అది? అది జీ తెలుగులో వచ్చింది అప్పట్లో. పేరు బామ సత్యభామ అని. అది మామూలుగా కొన్నాళ్ళు రేలంగి నరసింహారావు గారు మీకు తెలిసి ఉంటారు, ఆయన చేశారు. ఫస్ట్ ఆయన దగ్గర నేను చేశాను. ఒక 15 ఎపిసోడ్ల వరకు, 15 నుంచి 20 ఎపిసోడ్ల వరకు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఎట్లా వచ్చింది ఆయన దగ్గర అవకాశం? అంటే నేను అంతకుముందు కొంచెం మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉండేదండి, అక్కడ డైరెక్షన్లో కోర్సులో చేరాను. ఒక కొన్ని రోజులు తీసుకున్న తర్వాత ఇట్లనే ఒకడు రిఫర్ చేస్తే అక్కడ ఖాళీ ఉంది అంటే వెళ్ళి ప్రొడ్యూసర్ ఆయన సిటీ కేబుల్ రమేష్ బాబు గారు అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఇలా చేశాను సార్ డైరెక్షన్ అంటే యాక్టర్కి ఇచ్చారు. అలా కొన్నాళ్ళు ప్రయత్నించాను సార్. ఇంకా ఈ మధ్యన మీరు చేసినవి తెగ వైరలేని టీడీపీ ఆఫీసులో, అంటే పార్టీ మీద అభిమానంతో చేశారా లేకపోతే మీ ప్రొఫెషన్లో భాగంగా చేశారా ఈ షార్ట్ ఫిల్మ్స్? ఈ దివాకరం ది క్యాషియర్ అండ్ ఎన్ఆర్ఐ అజయ్ ఎన్ఆర్ఐ అంటే 2 ఉన్నాయి సార్. పార్టీ మీద అభిమానం ఉంది, అలాగే నేను ఆర్టిస్ట్ని కాబట్టి మనం ప్రొఫెషనల్గా యాక్ట్ చేస్తాం కదా, అది కూడా చేశాను. అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేసే పాత్రలు కాబట్టి మీకు అట్లా థ్రెట్ ఉంటుంది అనే భయం కానీ అదేమీ రాలేదా? వద్దు అనలేదా ఎవరన్నా? యాక్చువల్గా అది యాక్టింగ్ లానే చూశానండి, మేము అంత డీప్గా ఆలోచించలే. అవి చేసేటప్పుడు దివాకరం చేసేటప్పుడు వచ్చింది చేద్దాం అని చేశాను. ఆ తర్వాత చేసిన తర్వాత వైరల్ అయిన తర్వాత కొంచెం లైట్గా అది ఒక యాక్టర్గా చేశాను. ఆ రోజంతా నాకు యాక్టింగ్ చేసేటప్పుడు అంత ఈ టెన్షనే ఉంటుంది. డైలాగులు ఉన్నాయి, ఎలా చెప్పాలి, మనకి టైం ఒకే రోజులో ఎంత చెప్పాలి, పేజెస్ డైలాగ్ ఉన్నాయి, ఎలా చెప్పాలి అని 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి గట్టిగా ఆ ప్రాసెస్లో ఉంటాం. ఆర్టిస్ట్ అనేవాడికి ఇవన్నీ ఆలోచించడానికి తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఆలోచించలేడు. ఆ రోజు షూటింగ్ ఎలా చెప్పాలి, ఆ వేళ్ళు వెళ్ళిపోయింది.
వైరల్ అవుతుందని నేను అనుకోలేదు సార్, అనుకోలేదు. అంటే టీడీపీతో మీకు అసలు ఇంటరాక్షన్ ఎలా ఏర్పడింది? ఫస్ట్ ఏం చేశారు, పాట చేశారా లేకపోతే? ఫస్ట్ అంటే యాక్చువల్గా కొంచెం మా టీడీపీ, మా ఊరు కానీ ఎక్కువ, మా ఫ్యామిలీ ఎక్కువ టీడీపీ ఓటర్స్ అండి. అది నాకు అంటే నేను అభిమానిస్తాను, అట్ ద సేమ్ టైం నేను అన్నీ ఆలోచిస్తాను. గుడ్డిగా నేను ఏది అభిమానించాను, కానీ కాకపోతే కొంత అభిమానం ఉంది టీడీపీ మీద. మిగతా చేసే పనులు, మిగతా పార్టీల గురించి కూడా కొంత అనలైజ్ ఆలోచిస్తూ ఉంటాను. ఈ సాంగ్ చేద్దామని ఎందుకు అనిపించింది అంటే సార్, ఈ 5 yearsలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా నాకు కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపించింది. నేను ఇండస్ట్రీలో ఉన్నాను, 13-14 yearsగా ఉన్నానండి ఇండస్ట్రీలో. ఇక్కడ ఏంటంటే అధికారం ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు ప్రతిపక్ష హోదాలో, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, మనకి నిరాశ ఉంటుంది కదా, దాని నుంచి ఆశావాద దృక్పథంలో అప్పుడు పనిచేసేవాడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎదురీది ప్రయత్నించేవాడు గొప్పోడు. అది నాకు ఇన్స్పిరేషన్గా అనిపించిందండి. అసలు పార్టీ అయిపోతుంది అనుకున్నారు కదా, 23 seats వచ్చాయి, మొత్తం అయిపోయిందని అందరూ ఇంకా ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతారు, నిరాశావాదంలో ఉంటారు. కానీ ఆయన నిలబడి పార్టీని తీసుకెళ్ళి ఆశ ఒక కల్పించి ఒకటికి పోరాటం చేసి చివరికి తీసుకొచ్చి పార్టీని ఈ రోజున ఇంత మళ్ళీ ఈ స్థాయిలో, అది ఆ స్థాయిలో ఉండాలంటే మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఆర్టిస్ట్గా నేను కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, అందరు నెగిటివిటీగా మాట్లాడతారు ఏంటి రావట్లేదని. దాంట్లోనే అది బాగా నచ్చి ఒక సాంగ్ చేద్దామని అనిపించి ఆ విధంగా నేను చేశాను ఒక సాంగ్. అదే ఆ పాటకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? అది సాంగ్ వరకు బాగానే వచ్చింది సార్. అది మన లియో దాంట్లోనే అప్లోడ్ చేశాను. సిబిఎన్ వారియర్స్ లాగా. సిబిఎన్ వారియర్స్ యాక్చువల్ నేను రికార్డింగ్ చేయించానండి. తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ని, ఒక శౌరి గారు అని ఒక రైటర్ ఉన్నారు, ఆయన ఇంకొక రవి గారని లిరిక్ రైటర్, వాళ్ళిద్దరు కలిసి చేశారు. నాగేశ్వరరావు గారని కీబోర్డ్ ప్లేయరు, ఆయన అది కంపోజ్ చేశారు మ్యూజిక్. సాంగ్ అంతా బాగా వచ్చిందండి. తర్వాత కొడాల వెంకటేశ్వరరావు గారని ఆయన ఒక ప్రొడ్యూసర్ అనమాట. ఆయన ఇప్పుడు సీరియల్ చేస్తున్నారు మా టీవీకి, పలుకే బంగారం. ఆయన విని ఆయన బాగా నచ్చి, నువ్వే ఇంత చేసావు, సొంతంగా సాంగ్ చేసావు, దీన్ని నేను పిక్చరైజ్ చేస్తాను అని చెప్పి ఇంకా సాంగ్ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి, మరి అవన్నీ మీరే వేరు చేశారా? ఎట్లా సాంగ్ చేయాలని ఆలోచన వచ్చింది, డబ్బులు లేవు, ఏం చేద్దాం, ఎవరన్నా ఉంటారా స్పాన్సర్స్ అని నేను 1-2 ప్రయత్నాలు చేశాను. తర్వాత ఇంట్లో చెప్పాను, ఇంట్లో వాళ్ళు నేను ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు ఇచ్చారు డబ్బు మనీ. 1,70,000 వరకు అయింది సార్ సాంగ్కి, రికార్డింగ్, సింగర్స్కి అన్నీ కలిపి. వాళ్ళ ఇట్లా అవుతుంది అంటే వాళ్ళు సరే అన్నారు. ఇప్పుడున్న పొజిషన్ అంత ఆర్థికంగా కూడా మాకు ఇప్పుడు పొజిషన్ లేదు. తమ్ముడు వర్క్ చేసాడు, బాగానే ఉన్నాడు, కానీ ఫైనాన్స్ ఏం చేస్తాడు తమ్ముడు? ఆస్ట్రేలియాలో ఉంటాడు సార్, అడిలైడ్లో తను జాబ్ అండి. వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడ జాబ్, వాళ్ళకి 2 పిల్లలు, ఫైన్. మరి ఇక ఈయన యాడ్ అయ్యారు దీనికి, కొడాల వెంకటేశ్వరరావు గారు యాడ్ అయ్యారు. ఆయన కొంచెం భారీ ఎత్తున తీసుకెళ్లారు, ఆ షూటింగ్ చేయటం అదంతా అది బాగా గ్రాండ్గా జరిగింది. మేము మామూలుగా విజువల్స్, మామూలుగా ఏంటంటే రికార్డ్ చేసి విజువల్స్ ఏదైనా నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అవి చేసేసి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. దానికి ఆయన వద్దు, పిక్చరైజ్ చేసి దానికి ఒక ఇంకొంచెం భారీ ఎత్తున. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నానికి ఉడత సాయం అనుకోవచ్చు అంతే సార్, మీ వంతుగా. అంతే 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 అంతే. పార్టీ పరంగా వాళ్ళు ఏం చేయమని మిమ్మల్ని చెప్పలేదు. స్వచ్ఛందంగా మీరు బాబు గారికి మద్దతుగా చేసుకొచ్చారు. అంతే అంతే సార్, అంతే. అలాగే ఎన్ఆర్ఐ కుర్రాడు అజయ్ అన్నారు. అజయ్ అని ఎందుకు పెట్టారు? యాక్చువల్ మా డైరెక్టర్ గారి పేరు కూడా అజయ్. ఆయన పెట్టారు అజయ్ అని పేరు, క్యారెక్టర్ పేరు అజయ్. అజయ్ ఎన్ఆర్ఐ అని. ఒక ఎన్ఆర్ఐ ఒక 5 years తర్వాత అక్కడికి వస్తే మళ్ళీ తిరిగి రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది, తన ఫ్రెండ్స్ పరిస్థితి ఎలా ఉంది, ఇంత ఘోరంగా ఉందని చెప్పి తను రియలైజ్ అయ్యి తను ఏ నిర్ణయం తీసుకున్నాడు అనేది. అదే అంటే యువత ఉపాధి కోల్పోయారు ఈ 5 ఏళ్ల పాలనలో. ఫ్రెండ్స్ మద్యానికి బానిస అవడం కానీ, ఒక అతను చనిపోవడం కానీ, గంజాకి బానిస అవడం కానీ, అసలు బతుకు మీద ఆశ లేకపోవటం, ఏదో ఉన్నంతలో ఏదో బతికేస్తున్నాము, ఇంకా అలా ఉందండి, పరిస్థితులు బాగాలేవు, అలా చూపించారు. అదే అది బాగా వైరల్ అయింది. ఎన్ఆర్ఐ కుర్రాడు ఒకటి, దివాకరం ది క్యాషియర్. ముఖ్యంగా ఏంటంటే మన డబ్బులు మనకే ఇవ్వటం. అవునవునవును. అది పాయింట్స్ కూడా డైరెక్టర్ గారు రాయటం బాగా రాశారు. అదే కానీ వెంకీ అనే పాత్ర చాలా మంది ఉంటారంటే దివాకర్ అనగానే ఊహించుకుంటారు, ఎందుకు ఇట్లా. అసలు దివాకర్ అనే పాత్ర బ్యాంక్ లో పనిచేసే వ్యక్తి. అవునవునవునవును. మీ పాత్ర పేరు వెంకీ. అవునవునవును. మీ డబ్బులు మీరు డ్రా చేసుకెళ్తారు, క్యాషియర్ ఫోటో తీసుకుంటారు, ఆయనకి పాలాభిషేకం చేస్తారు. దానికి ఆశపడి మిగతా వాళ్ళందరూ బ్యాంక్ వెళ్తారు. యాక్చువల్ గా అదే వెంకీ క్యారెక్టర్ పేరు, మొత్తం అంతా వెంకీ చేస్తాడు. దివాకర్ జస్ట్ ఒకటే 2 scenes.
అంటే మన టీం వాళ్ళు ఆ టైటిల్ అనుకున్నారు సార్. అది వాళ్ళు డిసైడ్ అయ్యారు దివాకరం బెటర్గా ఉంటుందని. అంటే కాకపోతే సోల్ అంతా అంటే మెయిన్ రీజన్ అంటే దివాకరం అని అది ఆ పాలాభిషేకం చేయడం. అది కూడా అజయ్ చేసింది. ఇది కూడా అజయ్ ఆయనే చేశారండి. అజయ్ అమృత్ గారని ఆయనే చేశారు 2 డైరెక్షన్. దివాకరం చేసిన తర్వాత నేను ఇంకా అమ్మ వద్దులే చాలే ఇంత వైరల్ ఒకటి అని ఎందుకు అనుకుంటా. బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా? ఏం రాలేదు. ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి మీకు? బేసికల్గా నాకు ఓటింగ్ అంత ఇక్కడే ఉంది కదా హైదరాబాద్ లోనే, నేను అటు వెళ్ళలేదు, మా సొంత ఊరికి అటు వెళ్ళలేదు. సాధారణంగా ఇలాంటి పొలిటికల్ కాంట్రవర్షియల్ సబ్జెక్టులు చేయాలంటే ఆర్టిస్టులు, లోకల్ ఆర్టిస్టులు ఒప్పుకోరు. అవునవును. వివేకానంద రెడ్డి హత్య మీద వివేకం అనే సినిమా వచ్చింది. అవునవును. దాంట్లో పనిచేసిన ఆర్టిస్టులు మన ఇంటర్వ్యూ కోసం నేను ట్రై చేస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వేరే రాష్ట్రం నుంచి వచ్చారు వాళ్ళు అని చెప్పారు. ఇట్లా ఎందుకంటే సాధారణంగా ఒప్పుకోరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చాలా భయపడుతున్నారు. నేను కూడా చూశాను కదా ఇండస్ట్రీ చాలా కొంచెం 2 అవకాశాలు వస్తాయో రావో తెలియదు, ప్లస్ కొంచెం ఇంకా ఎందుకు పొలిటికల్ గానీ చాలా మంది భయపడుతున్నారు. ఏ సినిమాలు చేశారు మీరు? నేను మొత్తం ఒక 60-70 సినిమాల వరకు చేశానండి. ఇప్పుడు ప్రెసెంట్ నితిన్ గారి సినిమా రాబిన్ హుడ్ అని ఒక మూవీ నడుస్తుంది, వెంకీ కుడుముల్ గారి డైరెక్షన్. మంచి రైటర్. ఆ సినిమా ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నానండి. అలానే శర్వానందను మన సామాజిక వర్గంలో తీసిన డైరెక్టర్ రామ్ అబ్బరాజ్ గారు ఏక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా నడుస్తుంది సార్. దాంట్లో కూడా చిన్న క్యారెక్టర్ చేసేసాను, ఆల్రెడీ అయిపోయింది షూట్. నేను ఇంతకుముందు కార్తికేయ 2 చేశాను క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, అది చేశానండి. తర్వాత విజయ్ దేవరకొండ గారి సినిమా ఓల్డ్ ఫేమస్ లవర్ అని అంత బాగా ఆడలేదు కానీ కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్ అండి. దాంట్లో కూడా ఒక మంచి క్యారెక్టర్, ఇద్దరు కాంబినేషన్లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది, అది ఒక సీన్, అది బాగా చేశానండి. సినిమాలు చాలా చేశారు కానీ మనకేంటంటే ఈ సినిమాతో నా లైఫ్ మారిపోతుంది అనే సినిమా మీకు పడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? కరెక్ట్ పర్సన్స్ కూడా దొరకాలి, కరెక్ట్ టైంలో వెళ్ళాలి, కరెక్ట్ పర్సన్స్ పడాలి, అది కూడా ఉంటుంది. అది అదృష్టం కూడా. అంటే చాలా వరకు ఏమంటారంటే సినిమా ఫీల్డ్ అవకాశం రావాలంటే ఇది ఒక పట్టు పరిశ్రమ ఉండాలంటారు. ఎవరో పట్టాలి, డైరెక్టర్ని కాకా పట్టాలి, పట్టు పరిశ్రమ ఉంటే మనం పైకి వస్తాము, లౌక్యం ఉండాలి, చాలా సపర్యలు చేయాలి, అవకాశాలు సంపాదించాలంటే చాలా మందికి చాలా రకాల సపర్యలు చేయాలనుకుంటూ ఉంటారు. మీకు అది ఎదురైన అనుభవాలు ఏంటి 10-15 ఏళ్ళ టైంలో ఇక్కడ? అదే 13-14 సంవత్సరాల దాంట్లో అదే అప్పటి నుంచే చేస్తే కొంచెం పరిచయాలు అయ్యాయి. అయితే లౌక్యం ఉండాలి, కొంచెం తక్కువే నాకు, కొంచెం పేషెన్స్ అయితే ఇంపార్టెంట్. ఎక్కువ అనుకుంటా మీకు? కొద్దిగా ఉంది సార్. ఎందుకంటే పాత్ర కావాలని అడిగి ఆఫీసుల చుట్టూ తిరిగి కలుపుకొని బాగా వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏదో ఒకటి మాటలు చెప్పి కలుపుకొని పోతూ ఉండాలండి. అదే ఇది కొంచెం ఇవన్నీ అలవాటు అయినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. కొద్దిలో గొప్ప కొంత ఇంతకు ముందు కానీ కొంచెం బెటర్ అయ్యాను, అలవాటు అయ్యింది. ప్లస్ ఏంటంటే మనకి తెలిసిన పర్సన్స్, మన గురించి తెలిసిన వాళ్ళు, మన మీద నమ్మకం ఉన్న వాళ్ళు, వాళ్ళకి కొంచెం మంచి అవకాశాలు వచ్చి మంచి సినిమాలు వస్తే కొంతమందికి మనకి ఏమైనా ఉపయోగం ఉంటుంది. మన గురించి చాలా మందికి తెలియదు, ఈ క్యారెక్టర్స్ తను చేయగలడా లేదా అని కూడా ఉంటుంది. వాళ్ళు రకరకాలుగా అనుకుంటారు. మనకి 4-5 క్యారెక్టర్లు పడి ఒక మంచి బ్రేక్ వచ్చింది అనుకోండి, ఏదైనా 4-5 సినిమాల్లో మంచి క్యారెక్టర్ చేసామంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆటోమేటిక్గా ఇంకా అందరూ ఇస్తారు కదా. ఆ ఒక క్యారెక్టర్ వచ్చేదాకా మనకి కష్టం. చేశానండి మంచి క్యారెక్టర్స్ ఒక చిన్న సినిమాలో, రిలీజ్ అయినా కానీ పెద్దగా ఆడలే, ఎవరికి తెలియదు. సినిమా హిట్ అవడం కూడా ముఖ్యమే కదా, చాలా ముఖ్యం. మనకి మంచి పాత్ర వచ్చినా కానీ ఆ సినిమా హిట్ అవ్వాలి. అవును. ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అయితే మంచి పేరు వస్తుంది ఎప్పుడైనా సరే, అలాంటివి పడలేదా మీకు? నెగిటివ్ షేడ్స్ అంటే ఒకటి పడింది సార్, చిన్న సినిమా, కాకపోతే అది రిలీజ్ అయింది కానీ ఆడలా. సినిమా ఆడకపోతే అదొక ఇబ్బంది. చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్ అని ఒక అతను ఉన్నాడు పెదరాయిడ్లో. తర్వాత తను మొన్న మాస్టర్ సినిమా విజయ్ సేతుపతి చిన్న చైల్డ్ క్యారెక్టర్ చేశాడు. అతను హీరో ఒక సినిమా చేశాడు సార్, అసలేం జరిగిందంటే. దాంట్లో కొంచెం నెగిటివ్ షేడ్స్, ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, సెకండ్ హీరో లాగా అనమాట. రిలీజ్ అయింది కానీ పెద్దగా వెళ్ళలా, పెద్దగా ఎక్కువ గుర్తింపు రాలేదు సార్, అది జనాలకు తెలియలేదు అసలు. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సైడ్ యాక్టర్గా కాకుండా అసలు హీరో అవ్వాలి అనే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు మీరు? మీరు ఎరగా బురగా ఉన్నారని అనుకున్నాం కదా ఇందాకే అనుకున్నాం. అవునవును. హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని దాదాపు ఉండయనే అనిపిస్తుంది చూస్తుంటే. అవునవును. ఒక అంటే యాక్టింగ్ వచ్చిన తర్వాత బాగా జిమ్కి వెళ్ళటం, జాగ్రత్తగా బాడీ మెయింటైన్ చేయటం, కొంచెం చూసుకోవటం అన్నీ చేశాను. మెయిన్ అది చేయకపోవటం ఏంటంటే ఇక్కడ అది మన తప్పేనండి. ఇక్కడ ఎవరు అంటే మనకి బాగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీరు కూడా గాడ్ ఫాదర్ ఎవరైనా ఉండాలి అనుకుంటున్నారా?
ఫాదర్ అట్టా కూడా సినిమా ఇండస్ట్రీలో లేరు. లేదు, అవునండి. గాడ్ ఫాదర్ అన్న ఉంటే మనం హీరో అయ్యేవాళ్ళం అనే ఒక ఫీలింగ్. అది ఉంటే సూపర్ సార్. గాడ్ ఫాదర్ ఎవరైనా ఉంటే అది చాలా ఈజీ కదా. ఇప్పుడు ఒక చిన్న ప్రొడక్షన్ మేనేజర్ ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు, లేకపోతే మన మామయ్యో, మన ఫాదర్ ఉంటే ఇంకా సూపర్. ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నా అది వేరు సార్. వాళ్ళకి చాలా మనకు తెలియదు కదా. ప్రొడక్షన్ మేనేజర్లకు సంబంధించిన వారసులు ఎవరో కూడా పైకి రాలేదు కదా అనుకుంటే. రాలేదు, కానీ వాళ్ళకి ఇది ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండాలి కదా, వాళ్ళ పిల్లలు కూడా ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉండాలి. ప్లస్ వాళ్ళకి కరెక్ట్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏంటంటే అరే మనకి చేస్తామే, కానీ ఈ రైట్ వే ఎలా వెళ్తే ప్రొడ్యూసర్స్ దొరుకుతారు, మనం ఎలా చేయాలి అనేది తెలియదండి. మనం ఇండస్ట్రీలో పోగా ఎవరొకరు కుర్రోడు బాగున్నాడు కదా, ఇన్ని హీరోగా పెడదామని ఎవరు అనుకోరు కదా. అదే అన్నం ఒకటే కాదు కదా, అన్నం లేని వాళ్ళు కూడా పెద్ద స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ధనుష్ లాంటి వాళ్ళు కానీ, ఇప్పుడు విజయ్ సేతుపతి కానీ, మరి వీళ్ళందరూ ఆర్టిస్టులుగా మంచి పేరు వచ్చింది కదా. సోమబాబు లాగా 6 అడుగుల అందగాడు, సోమబాబు లాగా ఉండాలనుకోవటం కాదుగా, అది కూడా ఉంటుందిగా. యాక్చువల్గా నేను గట్టిగా పాజిటివ్గా అనుకోని ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్గా గట్టిగా అనుకొని ప్రయత్నిస్తున్నాను సార్. ఇది ఆల్రెడీ చూస్తున్నాను. ఇప్పుడు దివాకరం కానీ లేకపోతే ఎన్ఆర్ఐ కుర్రాడు కానీ మంచి హిట్ అయినాయి, అందరికీ నోటెడ్ అయిపోయారు మీరు. దాంతో కూడా అవకాశాలు రావచ్చు కదా. అంటే చూసారు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడే కదా ఇప్పుడే కదా. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అరే బాగా చేసావు, ఈ క్యారెక్టర్ ఇలా చేయగలవా అనుకున్నాము అని ఉంది. అదే ఎందుకంటే మీకు 60-70 సినిమాలు చేసిన దానికన్నా మీకు ఈ 2 షార్ట్ ఫిల్మ్స్ బాగా పేరు వచ్చింది. అవునవును. ఎస్పెషల్లీ దివాకరం కానీ అజయ్ కానీ. దివాకరం ఏమో కొంచెం క్లాస్ పీకే క్యారెక్టర్, అందరు జనాలను ఎడ్యుకేట్ చేసే క్యారెక్టర్. అజయ్ కొంచెం ఎమోషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్ చనిపోయినప్పుడు తను పడే బాధ, లైట్, ఆ 2 ఫీలింగ్, 2 ఎమోషన్స్ తీసుకురావడం కూడా నాకు చాలా కొంచెం ఉపయోగపడింది అండి. అవతల పర్సన్స్కి ఏంటంటే ఇతనిలో 4-5 వేరియేషన్స్ చేయగలడు, నవరసాల్లో కొన్ని రసాలు పలికించగలడు అనేది వాళ్ళకి నమ్మకం రావడానికి పడింది. మరి డైరెక్షన్ ఆలోచనతో వచ్చారు, ఇండస్ట్రీకి వచ్చారు, యాక్టర్ అయిపోయారు. మరి డైరెక్షన్ ఆలోచన పక్కన పెట్టేశారా? దాదాపు పక్కన పెట్టేశారు. ఎందుకని అంటే దాని పనికిరాననే భావన వల్ల, లేకపోతే రిస్క్ అనే? పనికిరానని ప్రయత్నిస్తే ఏదైనా అవుతుంది. కాకపోతే నాకే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే యాక్టర్గా కూడా చాలా బాగుంటుంది, మనం కొంచెం మౌల్డ్ చేసుకుంటే మనం కొన్ని ఐడియాస్ ఉన్నాయి కదా, మనం స్క్రీన్ మీద చూసుకుంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్టర్కి ఉండే గుర్తింపు కానీ అది వేరు, డైరెక్టర్కి ఉంటుంది క్రియేటివిటీ సైడ్. ఇది కూడా చాలా బాగుంటుంది, కొంచెం హైట్ ఉంది, పర్సనాలిటీ ఉంది. ఓకే, మనకు ఐడియాస్ ఉంటాయి, అందరూ కూర్చొని మనం అది ఐడియాస్తో మనం కొన్ని రాసుకోవచ్చు, చేసుకొని మనం ఎవరైనా ఫ్రెండ్స్తోనే మనం డిస్కస్ చేసి మంచి రైటర్స్తో పెట్టుకుని చేయొచ్చు. దీనికి ఎక్కువ యాక్టింగ్ అయితే ఇంకొంచెం బెటర్గా ఉంది మనకి, ఇంకొంచెం మనం చేయగలమని ప్రయత్నించాను. ఆ ప్రయత్నం అలా వచ్చేసింది. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోయింది. నాకు తర్వాత నమ్మకం వచ్చేసిందండి, యాక్టర్గా కూడా నిలబడగలం, మనం చేయగలమని అనుకున్నాం. ఏమైనా ప్రొడక్షన్ కూడా చేద్దాం ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే కథలు ఇద్దాం ఇట్లాంటి ఇంకా ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు కూడా చేసుకుంటారు కదా కొంతమంది. ఈ ఫీల్డ్లో ఉండి యాక్టింగ్ కెరీర్ చూసుకుంటేనే ఇంకో పక్క కథలో లేకపోతే ప్రొడక్షన్ సైడ్ మనమే ఓన్గా షార్ట్ ఫిల్మ్ చేద్దామను. షార్ట్ ఫిల్మ్ ఓన్గా చేశాను సార్, 2 నేనే చేశాను, యూట్యూబ్ కూడా అప్లోడ్ చేశాను. ఓకే, కొంచెం చూసిన వాళ్ళు బాగానే ఉందన్నారు, కానీ ఛానల్ వల్ల కొంత మనకి అనుకున్నంత వ్యూస్ రాలేదు. కానీ నేను కొంత డబ్బు నేనే సేవ్ చేసుకుని ఆ మనీతో ఒకటి మంచిది తీసానండి షార్ట్ ఫిల్మ్స్. అంతకుముందు కూడా ఒకటి తీసాను. ఏంటవి? విని అని ఒకటి చేశానండి, జస్ట్ ఒక 6 months బ్యాక్ అప్లోడ్ అయింది. విని హీరోయిన్ పేరు విని అనమాట. అది మంచి అప్లాజ్ వచ్చింది నాకు ఆ షార్ట్ ఫిల్మ్. కాకపోతే అది ఒక ఫ్రెండ్ ఛానల్లో పెట్టాము, తక్కువ వ్యూస్ వచ్చాయి. చూసిన వాళ్ళందరూ అది కొంచెం బాగుంది అన్నారు. అది మంచి కెమెరా తోటి అది ఇది మనం స్టాండర్డ్స్లోనే చేసినాం. అయితే ప్రొడక్షన్ సైడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేనండి, మనకి అంత మనీ లేదు. ఏదో ఉన్నంతలో ఏదో షార్ట్ ఫిల్మ్స్. హీరో చిన్నప్పుడు బాగా బాలకృష్ణ గారికి ఉండేవాడిని ఊర్లో, ఆ తర్వాత వెంకటేష్ గారికి, తర్వాత ఇండస్ట్రీకి వచ్చే చిరంజీవి గారికి, అలా అయింది. మహేష్ బాబు గారు. అంటే లౌక్యంతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఒకళ్ళని కాదు సార్, అలా రకరకాలుగా మారుతూ. ఇప్పుడు ఆర్టిస్ట్ అవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా చిరంజీవి గారిని ఫాలో అవటం, మోహన్ బాబు గారిని ఫాలో అవటం, అంటే వాళ్ళ యాక్టింగ్ అది డైలాగ్స్ కొన్ని చూసుకొని. డాన్స్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను సార్ కొంత. సూపర్గా డ్యాన్స్ అయిపోయాను, ఏదో ఓ మాదిరిగా డ్యాన్స్ వేయగలను. యాక్టింగ్ కూడా కాకరాల్ గారని సీనియర్ మోస్ట్ ఆయన ఇప్పుడు ఆర్టిస్ట్ చాలా మందికి నేర్పించారండి కాకరాల్ గారు. ఆయన దగ్గర నేర్చుకున్నాను.
ఆయన దగ్గర పర్సనల్గా వెళ్ళి నేర్చుకున్నాను. ఆయన అంతకుముందు వనస్థలిపురంలో ఉండేవారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎక్కడో ఉంటున్నారంట, కోకటిపల్లి ఎక్కడో, కొండాపూర్లో మన ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా సార్, ఓల్డ్ ఏజ్ హోమ్ కమ్యూనిస్ట్ చంద్రరాజేశ్వరరావు సిఆర్ ఫౌండేషన్, దాంట్లో ఉంటున్నారు సార్. ఎలా మీకు ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎలా వచ్చింది ఆలోచన? పేరు తెలిసిన ఆయన చెప్పారు. ఆయన డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వస్తూ చిన్న చిన్న అవకాశాలు చేస్తున్నప్పుడు యాక్టింగ్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్తే, ఇలా కాకరాల గారని ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు వనస్థలిపురంలో ఉంటున్నారు, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు, అక్కడికి వెళ్తే నీకు బాగా ఆయన చాలా మంచి, ఆయన బాగా నేర్పిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుని. ఏం చెప్పేవాళ్ళు ఆయన యాక్టింగ్లో? ఎలాంటి మెలకువలు చెప్పారు మీకు? ఆయన వాయిస్ ఎలా డెవలప్ చేయాలి ఆయన చెప్పేవారు. యాక్టర్కి వాయిస్ 50% ఇంపార్టెంట్. ఎంత వాయిస్ నీకు ఇంకా ఎంత బాగుంటే అంత వాయిస్లోనే పలికించాలి అని చెప్పారు. వాయిస్ మీద, తర్వాత క్రియేషన్, అబ్జర్వేషన్, ఇండస్ట్రీ అండ్ వాయిస్, ఇవి 4 కావాలి. క్రియేషన్ అంటే ఏదైనా క్యారెక్టర్ మనకి ఇంప్రూవ్ చేసుకోవటం, ఏదైనా క్రియేట్ చేసుకోవాలి, క్యారెక్టర్ని చూసి అలా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత అబ్జర్వేషన్ చేసుకో, అందరిని అబ్జర్వ్ చేయాలి. డిఫరెంట్ జనాలు, మనుషులు ఉంటారు కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మనం శ్రమించాలి, వాళ్ళు అన్నీ తీసుకొని మనం కొంచెం క్రియేట్ చేసుకొని మనం కొంచెం శ్రమిస్తే మిగతాది వాయిస్ త్రూ ఇవన్నీ పలికించాలి. వాయిస్ త్రూనే నీకు బాగా. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా? అంటే నేను డైరెక్షన్ కోర్స్ చేశాను కదా, కోర్స్ చేశాను, యాక్టింగ్ కోర్స్ అక్కడ చేయలేదు. అక్కడ కూడా చెప్పేవాళ్ళు, నేను మన యాక్టర్స్ ఉండేవాళ్ళు కాబట్టి అక్కడ. అదే ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు అవకాశం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు సాధారణంగా చేదు అనుభవాలు చాలా ఉంటాయి. సినిమా కష్టాలు అంటారు, ఆ కష్టాలు దాటుకుంటూ వచ్చారని అనుకుంటున్నాను నేను. అవును. చేదు అనుభవాలు ఏంటి అసలు, మీ మర్చిపోలేని అనుభవం? చేదు అనుభవాలు అంటే ఉన్నాయి సార్, చిన్న చిన్నవి. ఇంకా నేను పెద్దగా మనసుకి ఎక్కువ తీసుకుని అంతే, దేవుడి అంత ఎక్కువ జరగలే. కొంతమందికి ప్లేట్లు భోజనాలు తింటున్నప్పుడు ప్లేట్లు లాక్కోవటం అలాంటివి ఏం జరగలేదు. కానీ బాబు అక్కడికి వెళ్ళి తినండి, మీరు ఇక్కడ మొత్తం మీ ఆర్టిస్టులు అందరిది ఇక్కడ అని చెప్పడం వరకు జరిగింది సరే తప్ప. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్లో భోజనాలు పెట్టేటప్పుడు పేరున్న ఆర్టిస్టులకి ఒక భోజనం, లేని వాళ్ళకి ఒక భోజనం ఉంటుందా? అంటే సెటప్ డిఫరెంట్ సెటప్ భోజనం అదే ఉంటుందా, లేకపోతే భోజనం కూడా వేరే ఉంటుందా? కొంచెం తేడా ఉంటుంది. అంటే ప్రొడక్షన్ హౌస్ ని బట్టి ఉంటుందేమో. ఇది చెన్నై నుంచి వస్తున్న పద్ధతి సార్, అది అందరూ ఫాలో అవుతున్నారు. మనకి బ్రిటిషర్స్, ఇదంతా బ్రిటిషర్స్ కదా. అమెరికన్ ఏంటంటే ఒకటే అందరికి ఒకటేలా ఉంటుంది కదా. బ్రిటిషర్స్ ఏంటంటే క్లాస్ని బట్టి, రేంజ్ని బట్టి మారుతూ ఉంటుంది, అలా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది. కానీ ఇంకా అదే జూనియర్స్కి ఒక దగ్గర సెటప్, కొంతమంది ఆర్టిస్టులకు ఒక దగ్గర, కెమెరా డిపార్ట్మెంట్కి ఒక దగ్గర, లైట్ మ్యాన్కి ఒక దగ్గర, అలా పెడతారు అన్నమాట. అదే ఇంకొకటి ఏంటంటే రెమ్యునరేషన్ దగ్గర కూడా వాళ్ళు సాధారణంగా పని చేయించుకుంటారు, రెమ్యునరేషన్ దగ్గర కూడా ఇబ్బంది పెడతారని టాక్ కూడా ఉంటున్నాడు కొన్ని కంపెనీలు. అలాంటి అనుభవాలు ఏమైనా వచ్చినాయి, ఎదురైనాయా? వచ్చాయి సార్, చాలా వచ్చాయి. ఇంత కష్టపడి చేసాము, మనకి ఇంత చివరికి ఏమీ లేదే అనే క్యారెక్టర్ కోసం తిరగాలి ఆఫీస్లో, ఒక్కోసారి దీనికోసం కూడా కొన్ని తిరగాల్సి వస్తుంది. కొన్ని పేరున్న కంపెనీలు అయితే కొంచెం లేట్ అయినా ఇచ్చేస్తాయి, కొన్ని చిన్న కంపెనీలు కానీ, కొంచెం కొత్త కంపెనీలు కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, ప్రొడ్యూసర్ కూడా కొన్ని తెలియవు. వీళ్ళు కొంతమంది మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, రకరకాల క్యారెక్టర్స్ అలా తిప్పుతూ ఉంటారు. వాళ్ళ దృష్టికి వెళ్ళకపోవచ్చు, నిర్మాతల దృష్టికి వెళ్ళకపోవచ్చు. అవును, కొన్ని మిస్ అవుతుంటాయి. రేర్ కేసెస్లో నేను ఎక్కువ మనకి అంటే మన తెలుగులోనే ప్రయత్నాలు చేసుకునే అని కాకుండా తమిళనాడుకి వెళ్ళిపోవడం, లేకపోతే బెంగళూరుకి వెళ్ళిపోయి కన్నడ సినిమాలు చేయటం, ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదా? తమిళనాడుకి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నారు. జస్ట్ అంటే మనకి అక్కడ తెలిసిన వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది సార్ మనకి, అక్కడికి వెళ్ళి గుండి ఏదో తిరిగాను అంతే. అంత ఫుల్ ఫ్లెడ్జెడ్గా అయితే ఎంకరేజ్ చేయలే. తమిళ్ కూడా నేర్చుకున్నాను, కొంచెం చెప్పగలను, డైలాగ్ ఇస్తే చెప్పగలను, లైట్కి మెల్లిగా చదవగలను కూడా. కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉందా యాక్టింగ్ ఫీల్డ్ లో? చాలా ఉంది సార్. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికన్నా ఇప్పుడు ఇంకా పెరిగింది. అసలు కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి కొంచెం పెరిగింది. కానీ సార్ కాంపిటీషన్ అయితే ఉంది, ఫుల్గా ఉంది. ఒక సినిమాలో వేషం వచ్చిందంటే సిఫార్సుల మీద వచ్చింది అనుకుంటున్నారా మీరు, లేకపోతే రికమెండేషన్తో అతనికి ఆ పాత్ర వచ్చింది అనుకుంటారా? ఇక్కడ అన్నీ పనిచేస్తాయి సార్, ఇక్కడ అన్నీ పనిచేస్తాయి. ఓకే, అంటే ఒక డైరెక్టర్ తల ఈ పాత్రకి ఎట్లా అయితే కరెక్ట్ అనుకుని ఆ పాత్ర ఇస్తాడా, లేకపోతే
ఏమన్నా కొంతమందికి అయితే ఆ క్యారెక్టర్ అయితేనే బాగుంటుందని ఇస్తుంటారు. అవునవును, కొన్ని డైరెక్టర్ మధ్యలో ఇతను అయితే బాగుంటాడు అనుకున్నప్పుడే ఇస్తారు, అలా జరుగుతూ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్కి ఏంటంటే రికమెండేషన్స్, మన సినిమాలో కంటిన్యూ చేస్తున్నాడు ఇతనికి అవకాశం, అన్న నాకు ఒక వేషం అని అడిగితే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సార్. అవి కూడా ఉంటాయి సార్. అవి కూడా కొంతమందికి అవి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం తెలియదు, ఇప్పుడు నాకైనా బ్రేక్ వచ్చి కొంచెం ఏదైనా క్యారెక్టర్ క్లిక్ అయింది అనుకోండి, ఆ క్యారెక్టర్నే అరే ఈ కుర్రాడైతేనే బాగుంటాడని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే కొంచెం మాక్సిమం వాళ్ళు చూస్తారు, కొంచెం పర్లేదులే డైలాగ్స్. ఏ టైప్ క్యారెక్టర్ ఇష్టం మీకు? కామెడీ లేకపోతే కబడ్డీ అంటారా, లేకపోతే యాక్షనా, విలనిజమా? యాక్చువల్గా నాకు అంటే ఆర్టిస్ట్ అంటే అన్నీ ఇష్టమే సార్. అది కామెడీ చేయగలను, సీరియస్నెస్ కూడా చేయగలను. నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే అమాయకంగా ఉంటాడు కానీ లోపల పెద్ద సైకో ఉంటాడు చూడండి, అవి ఇష్టం బాగా. స్టాఫ్ అంతా అసలు అమాయకుడు, చాలా జెంటిల్మెన్, పాపం అసలు మనిషి తర్వాత బయటకు వస్తుంది. లోపల ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పుడు వాడు సైకోనా, అసలు డిఫరెంట్ షాక్, ఇంత వేరియేషన్ ఉండే అలాంటి క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం సార్. నాకు కూడా అదే అలాంటివి సూట్ అవుతాయని ఉంది. కామెడీ కూడా నేను చేశాను అనుకోండి సినిమాల్లో, అవి బాగానే వర్కౌట్ అయినాయి. కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్ అది ఫర్లా కొన్ని సినిమాల్లో చేస్తే అది కామెడీ కూడా బాగుంటుంది. అది విలనిజం కూడా అంటే సీరియస్ విలన్ కూడా చేశాను. అవకాశం రావాలంటే కొంతమంది డైరెక్టర్లు టచ్ లో ఉంటే బాగుంటుందని చెప్తూ ఉంటారు, టచ్ లో ఉండమంటూ ఉంటారు. అవునవును, అది కూడా జరుగుతూ ఉంటుందా? టచ్ లో ఉండాల్సిన అవసరం ఉందా? ఉండాలండి, ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఉంటూ ఉండాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మనోడికి బాగా క్లోజ్ ఉన్నవాడు ఒకడు ఉంటే బెటర్గానే ఉంటుంది సార్. వాడికి మన మీద కూడా ఉండాలి, కన్సర్న్ ఉండాలి. అదే అరే మనోడికి ఏదన్నా ఇస్తే బాగుంటుందని కన్సర్న్ ఉంటే. కొంతమంది కోడైటర్లో నా మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాలు కొన్ని వచ్చాయి సార్, కొన్ని ఏమో ఆడిషన్ ఇచ్చి 1-2 వచ్చాయి, అలా రకరకాల. మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు ఈ ఫీల్డ్? ఇప్పుడు కుందన బొమ్మను సినిమా చేశాను సార్, వరామల్లపూడి గారు ఆ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారు. దానికి కొంచెం ఆ సినిమా వరకు బాగానే మంచి క్యారెక్టర్ ఇచ్చారు అప్పట్లోనే, స్టార్టింగ్ అది 2015లో అండి. కదా ఆ సినిమా రిలీజ్ అవడం లేట్ అయింది, అనుకున్నంత బాగా ఆడలేదు కానీ కొంచెం ఉన్నంతలో మంచి అప్పుడు అవకాశం ఎంకరేజ్ చేశారండి. నేను ఆడిషన్కి వెళ్ళాను, వేరే వాళ్ళు ఎవరు ఆడిషన్ ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత మన కార్తికేయ 2 డిస్కో రాజాకి సురేష్ పర్చూరి గారని ఆయన కో డైరెక్టర్, ఆయన కొంచెం నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి. ఆయన డిస్కో రాజా సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఆయన తెలుసు అన్నమాట. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే రవితేజ్ గారికి బాడీ డబుల్గా చేశాను డిస్కో రాజా, అది చాలా హ్యాపీగా ఉంటుంది. అది బాగా కాంబినేషన్ ఒక సీన్ కూడా చేశాను, క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ చేసి, సినిమా పెద్దగా ఆడలేదు కానీ అదే కామెడీ క్యారెక్టర్ ఉంటుంది దాంట్లో, మంచి కామెడీ సీన్, అది బాగానే ఉంటుంది. అదే అతను మంచులో పడిపోయి ఏజ్ మారకుండా ఉండేది అదే కదా? అవునవును, ఆ సినిమానే. కాన్సెప్ట్ మంచిదే కానీ ఎందుకు ఆడలేదు అనేది అర్థం కాదు, అది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. అది డిఫరెంట్ కాన్సెప్ట్, టైము జనాలకి ఎక్కిపోవటం. ఇప్పుడు ఏంటంటే ఓటీటీలో వచ్చిన తర్వాత ఓటీటీలో ఎక్కువ ఆడేస్తుంది. కరెక్ట్ కరోనాకి బిఫోర్ రిలీజ్ అయిందండి ఆ సినిమా. మిమ్మల్ని బాగా నచ్చిన డైరెక్టర్లో సెట్స్లో చూసినప్పుడు ఈ డైరెక్టర్ పనితీరు, మీరు పనిచేసిన వాళ్ళు మనం చెప్పలేము, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కాబట్టి, మీరు అట్లా ఫీల్ అయిన డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు, మీకు వాళ్ళలో ఏం నచ్చింది? నేను రాంగోపాల్ వర్మ గారి డైరెక్షన్లో చేశానండి, కిల్లింగ్ వీరప్పన్ అని ఆయన సినిమా చేశారు. ఆ సినిమాకి నేను చిన్న క్యారెక్టర్ చేశాను, దాంట్లో ఒక 15 days దాకా చేశాను. అంత చాలా మనిషి బయట అభిప్రాయాలు అన్నీ కాదు కానీ ప్రొఫెషనల్గా ఆయన వర్కింగ్ నాకు బాగా నచ్చింది. ఆయనకి ఎక్కువ బాలీవుడ్ వర్కింగ్ 9 to 5 ఆయన చేశారు, 9 to 5:36. కానీ వర్క్ చేస్తే వర్కే ఇంకా షార్ట్స్ టక్ 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 వెళ్ళిపోతూ ఉంటాయి, టక్ టక్ చెప్పేస్తూ ఉంటాడు. వర్క్ మీద అది ఉంది, ఆ వర్క్ మాత్రం బాగా నచ్చిందండి, చాలా నాకు బాగా నచ్చింది. అది అందరూ డైరెక్షన్, మిగతా అందరూ నేను ఎవరి డైరెక్షన్లో చేశానండి. రాంగోపాల్ గారి చేశాను, వరామల్లపూడి గారు చేశాను, డిస్కో రాజా మన వి ఆనంద్ గారి డైరెక్షన్, తర్వాత చందు మొండేటి గారి డైరెక్షన్, కార్తికేయ 2, ఇప్పుడు వెంకీ కుడుమల గారిది చూస్తున్నాను. అందరూ బాగానే చేస్తున్నారండి. గుణశేఖర్ గారిది కూడా శాకుంతలం చూసాను, చిన్న క్యారెక్టర్లు అండి, అది చేశాను. గుణశేఖర్ గారు కూడా బాగా నచ్చింది. గుణశేఖర్ గారు చాలా స్లోగా చేస్తారు సినిమా మేకింగ్ పరంగా అంటూ ఉంటారు. మరి వర్మ గారిని గుణశేఖర్ గారిని చూసినప్పుడు ఆ వేరియేషన్ మీకు కనిపించిందా? అయితే వర్మ గారిది ఎక్కువ అబ్జర్వ్ చేశాను, ఈయనది ఎక్కువ చేసింది ఒక 5-6 days అండి. శాకుంతలంలో నచ్చింది ఏంటంటే ఇద్దరిలోనే ఇది డెడికేషన్ ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు ఎన్నో సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి అంత అవసరం లేదు కదా, కానీ ఇప్పటికే వాళ్ళకి ఆ డెడికేషన్ చూసి నేను ముచ్చటేసింది. అది చాలా నాకు బాగా నచ్చింది. అది కొంచెం అలాంటివి నేను తీసుకున్నాను, అది ఇన్స్పిరేషన్. వర్మ గారిలో కూడా అదే
మంచి వర్కర్. ఆయన తలుచుకుంటే మంచి ఫాస్ట్గా అయిపోతుంది ఆ వర్క్. మామూలుగా మీరు పనిచేసిన డైరెక్టర్లు కాకుండా ఫలానా డైరెక్టర్ దగ్గర పనిచేస్తే బాగుండు అనే ఆలోచన కలిగిన డైరెక్టర్లు ఎవరు ఉన్నారు మీకు? కంపల్సరీగా నేను వీళ్ళ డైరెక్షన్లో చేయాలనే కోరిక. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో చేయాలని మీకు బాగా ఇష్టమా? సుకుమార్ గారిది. రాజమౌళి గారి డైరెక్షన్లో వస్తే సూపరే. అంటే పెద్ద డైరెక్టర్లేనా లేకపోతే వాళ్ళ మేకింగ్ స్టైల్ మీకు ఇష్టమా? రెండు విషయాలు ఉన్నాయి సార్ నాకు తెలిసినంతవరకు. సుకుమార్ గారు కొంచెం, త్రివిక్రమ్ గారు అంత కాదు. సుకుమార్ గారు కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. కొత్త వాళ్ళని తీసుకొని మంచి క్యారెక్టర్లు ఇవ్వడం ఆయన ఒక్కరే కొంచెం ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్లో ఆయన ధైర్యం చేస్తారు. ప్లస్ కొంచెం ఆయన క్యారెక్టర్స్ కూడా బాగా డిఫరెంట్గా ఉంటాయి కొన్ని అలా. త్రివిక్రమ్ గారు ఏంటంటే ఫ్యామిలీ పిక్చర్సే కానీ నాకు ఆయన కొంచెం ఆయన స్టైల్ ఇష్టం త్రివిక్రమ్ గారిది. ఆయన దాంట్లో కూడా చేయాలని ఉంది. అంటే మాటలతో చేయటం అది కొంచెం, అంటే వాళ్ళ సినిమాలు చేస్తే మనకు జనంలోకి ప్రేక్షకులకి దృష్టిలో తొందరగా వెళ్తాం అనే ఫీలింగ్ కూడా కొంత ఉండొచ్చు. అవునవును. మీ లైఫ్లో ఇప్పటిదాకా చాలా సినిమాలు చూసుంటారు. మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? ఈ సినిమా అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకున్న సినిమాలు చెప్పగలరా? ఒక 2-3. పోకిరి సార్. పోకిరి, బాహుబలి 1, బాహుబలి 1, 2, పోకిరి. ఇంకా సుకుమార్ గారిది ఇప్పుడు నాకు పుష్ప కొంచెం మంచిగా ఇష్టం అండి. ఇంకా త్రివిక్రమ్ గారిది అయితే నాకు అత్తడు, తర్వాత నాకు అత్తారింటికి రాలేదు కన్నా ఇది ఇష్టం అన్న. జులై బాగా ఇష్టం. జులై ఇష్టము. కలేజా కూడా. ఓకే, కానీ కలేజా ఆడలేదు కదా? ఆడలేదు కానీ అది ఇష్టమే ఆయన. కలేజా ఇష్టం. ఇప్పుడు ఈ 14 ఏళ్ళ ఈ సినిమా కెరీర్ని చూశాక మీ ఇంట్లో వచ్చిన ఫీలింగ్ ఏంటి? అంటే మా అబ్బాయి దీంట్లో నిలబడ్డాడనే ఒక నమ్మకం కలిగిందా, లేకపోతే ఇంకా ఎందుకు వచ్చేసాయి అని అంటున్నారా మీ ఇంట్లో? వాళ్ళు కూడా మొత్తం వాళ్ళని కూడా ట్యూన్ చేసేసాను. ఇంకా మధ్యలో అన్నారు జాబ్ చేసుకోవచ్చు కదా అది ఇది అని. ఎన్ని కష్టాలు. ఒక క్యారెక్టర్ వస్తుంది, కొంచెం గుర్తింపు వస్తుంది, కొన్ని సీరియల్స్ చేసాం, కొన్ని గుర్తింపు వస్తుంది, మళ్ళీ ఆగిపోవడం. మీరు ఎందుకంటే మీ పర్సనాలిటీ అసలు సీరియల్స్కి చాలా యాప్ట్గా ఉంటుంది కదా, మీరు ఎందుకని ఇప్పుడు సీరియల్స్కి వైపు వెళ్ళిపోయి ఉంటే బుల్లితెర మెగాస్టార్ అయ్యేవాళ్ళేమో మీరు. ఇప్పుడు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఉన్నారు, అలాగే ఓటీటీ మెగాస్టార్లు ఉన్నారు, బుల్లితెర మెగాస్టార్లు పెద్దగా లేరు ఇప్పుడు. కానీ ఎందుకు అటువైపు వెళ్ళలేదు మీరు? అంటే సీరియల్స్ చేశానండి కొన్ని. నాకు సీరియల్స్లో కూడా ఫస్ట్లో అనుకున్నంత గుర్తింపు అది రాలేదు, క్యారెక్టర్స్ పడలేదు. ఇంకా సరే సినిమాల్లోనే ట్రై చేస్తున్నాం కదా, అలా సినిమాల్లోనే ఉన్నాను. మధ్యలో 1 year బాగా సీరియస్గా చేశాను. ఒక సీరియల్లో 2 సీరియల్స్ క్యారెక్టర్స్ పడ్డాయి, చేశాను. ఇప్పుడున్న సీరియల్స్లో పరిస్థితి ఏంటంటే అండి, ఎక్కువ బెంగళూరు హీరోల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అది ఛానల్ ఇప్పుడంతా ఛానల్స్ వాళ్ళదే ఉంది సార్, వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఒక ఈటీవీ తప్పితే మిగతా అన్ని ఛానల్ కంట్రోల్లో ఉన్నాయి సార్. ఎందుకో బెంగళూరు వల్ల అలవాటు అయింది. హీరో హీరోయిన్ కొన్ని ఇంపార్టెంట్. మిమ్మల్ని చూస్తుంటే నాకు శ్రీ విష్ణు గుర్తొస్తుంటాడు. ఎవరు అన్నారు శ్రీ విష్ణు అన్నారు. ఎందుకంటే శ్రీ విష్ణుకు డూప్ కన్నా అడిగే ఉంటారు ఎవరన్నా. అసలు రియల్ రోల్ వచ్చింటే మాత్రం. ఆయన సినిమాలు ఎప్పుడు చేయలేదు కానీ అండి, ఇప్పుడు కాదు, ఆయన స్టార్టింగ్లోనే అన్నాడు. మావాడు ఒకడు క్యారెక్టర్ చేశాడు, నాకు బాగా తెలిసిన అతను 2015లోనే. శ్రీ విష్ణు జనాలు పెద్దగా తెలియనప్పుడే అనేవాడు, అదే శ్రీ విష్ణు సినిమా చేశాడు, నీ బాడీ లాంగ్వేజ్ అతని బాడీ లాంగ్వేజ్ ఇద్దరు సేమ్ రా, చూడటానికి ఎలా ఉన్నారు, బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది మీ ఇద్దరిది అన్నాడు. అన్నారు చాలా మంది చెప్పారు శ్రీ విష్ణు లాగా ఉంటారని. ఇంకేంటి మీ లైఫ్ అంబిషన్ ఏంటి అసలు? ఇంకా ఇది ఇండస్ట్రీలోనే సక్సెస్ అవ్వాలనే ఉంది సార్. అంటే నేను ఏదైనా సక్సెస్ కాగలను అంటే అది ఇండస్ట్రీలోనే అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ నమ్ముకున్నారు అన్నాను, అంతే. ఇంకా యాక్టర్గా కూడా నేను నాకు తెలిసి మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాను. సరే చిన్న సైజు హీరో అనుకున్నాను, చిన్న సినిమాలో మనకు మీడియం రేంజ్ చిన్న సైజు హీరోగా మనం సక్సెస్ కాగలం, మనం చేయగలం అని నమ్మకం ఉంది. నా ప్రయత్నం అయితే. అంటే ఈ ఇండస్ట్రీలో వీటిలో రాజకీయాలు ఉంటాయా అసలు? పాత్రలకి వచ్చినట్టు వచ్చే అవకాశం చేజారిపోవటం, అంతా రేపు షూటింగ్ ఎల్లుండి షూటింగ్ అనుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేసి బాబు నువ్వు అవసరం లేదని అట్లాంటివి ఏమన్నా జరిగాయి? కొన్ని జరిగాయి సార్, కొన్ని జరిగాయి. అది ఎందువల్ల జరిగి ఉంటుంది అట్లా? ఒకటి సార్, ఒకవేళ ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనుకున్నారనుకోండి,
కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ ముందే ఫిక్స్ అయిపోతాము. కొంచెం పర్లేదు మామూలు క్యారెక్టర్ అనుకోండి, మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎవరో వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చి ఉండొచ్చు, వాళ్ళని రీప్లేస్ చేసి వాళ్ళని పెట్టుకుంటుంటారు. అలా జరుగుతుంటుంది. రెమ్యునరేషన్ల దగ్గరకు పోయే కూడా కొన్ని ఉంటాయి. నా వరకైతే నేను రెమ్యునరేషన్ గురించి పోగొట్టుకునేది చాలా తక్కువే. ఏదో ఒకటి రెండే ఉన్న పోయి ఉంటాయి కానీ చాలా తక్కువ. రెమ్యునరేషన్ గురించి తక్కువైనా సరే చేసేస్తాను. ఇంకా లాస్ట్ మినిట్లో రకరకాలుగా వస్తూ ఉంటారు కదా. మరి ఈ 14 ఏళ్లలో ఏం సంపాదించారో ఏం పోగొట్టుకున్నారండి, ఏం చెప్తారు? సంపాదించడం అంటే డబ్బు అయితే ఏం రాలేదు సార్. ఆ డబ్బు పరంగా అయితే ఏం సంపాదించలేదు. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో మనకి ఏం రాదు, ఏం తెలీదు. ఇప్పుడు ఇండస్ట్రీ మంది అనే ఒక ఫీలింగ్ నేను తీసుకొచ్చుకున్నాను అంతే. ఓకే, ఏదో ఒకటి నా ఇండస్ట్రీ ఇస్తుంది, అదే మనం ఇన్నాళ్ళ నుంచి ఉన్నాము, ఆ నమ్మకం ఉంది, పరిచయాలు పెరిగాయి, కొద్ది గొప్ప మన ఫేస్ కెమెరా ముందుకి వచ్చి ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాం కదా. సాధారణంగా షార్ట్ గ్యాప్ లో ఇట్లాంటి సినిమా కష్టాల గురించి వాటి గురించి డిస్కస్ చేసుకుంటుంటారా ఆర్టిస్టులు? ఇంకా మాకు అవును ఎందుకు వచ్చాం అని బాధపడే వాళ్ళు ఉంటారా ఈ ఫీల్డ్ కి? ఉంటారు రకరకాలు. అదే, కాకపోతే ఒకటి కొన్నాళ్ళు ఉన్నారు అంటే ఇంకా అందరికి కష్టాలు ఉంటాయి. ఇంకో చాలా మంది వరకు 3-4 years ఉన్నారు అంటే ఇంకా చాలు సార్, ఇండస్ట్రీలో ఉండిపోతారు. ఇక ఈ వదలు ఒకసారి అలవాటు అయిందంటే ఇది లేదు. అవునవును, బయటికి పోయి మళ్ళీ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడ ట్రై చేసి ఇక్కడ అవ్వట్లేదని బయటికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుని వేరే బిజినెస్లు చేసి మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఇటే వస్తారు. అది వదలదు. అంటే అది కొంతమంది ఏంటంటే 2 yearsలోనే 3 yearsలోనే చూస్తున్నారు, అటు కాదు అనుకుంటే బయటికి వెళ్ళిపోతే మళ్ళీ రావట్లేదు. అదే అంటే కొన్నాళ్ళు ఉండి అంటింది అంటే కష్టం సార్, మళ్ళీ వస్తారు, మళ్ళీ తర్వాత. ఇంకొకటి ఏంటంటే సినిమా రంగంలో ఉంటే చెడిపోతారు అంటారు, వ్యసనాలు అవుతాయి అంటారు. అలాంటి మీ దగ్గరికి ఏమైనా వచ్చినాయా? చెడిపోవడం బయట కూడా చెడిపోతుంది సినిమా ఇండస్ట్రీలోనే. బాగుపడితే ఇక్కడ చాలా మంది మంచి వాళ్ళు, నేనే ఎగ్జాంపుల్. మీ ఇంతవరకు ఏ అలవాట్లు కానీ ఏం అలవాట్లు సరే, వయసు ఎవరికైనా మామూలుగా అయితే కోరికలు ఉంటుంటాయి. ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో నటుడికి పిల్లనివ్వరు అంటూ ఉంటారు, ఆ పరిస్థితి మీ విషయంలో కూడా ఉందా? ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే బయట కూడా చాలా మంది అమ్మాయిలు కరువు అయిపోయారు కదా, బయట కూడా అవ్వట్లేదు. కొంత ఉంటుంది అదే అండి. అంటే ఫైనాన్షియల్ గా బాగుంటే ఓకే. అసలు ఎర్రగబరగా ఉన్నారు, సినిమాలో చేస్తున్నారు, చాలా అమ్మాయిలు పడిపోతారు కదా, లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. మీరు అట్లా ప్రపోజ్ చేసిన అమ్మాయిలు ఏం దొరకలేదు సార్. దానికి ఉంటుంది, దానికి కుదరాలి. మరి పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? దానికి కూడా కొంచెం టాలెంట్ ఉండాలండి, స్కిల్స్ ఉండాలి, కొంచెం టైం బేస్ చేసి అదొక ప్లానింగ్ చేస్తే ఎవరన్నా ఒకసారి దొరుకుతారు. మనకి అనుకున్న ఇండస్ట్రీలో కూడా ఎవరు దొరకలా, బయట కూడా అంత మనకి. త్వరలో పెళ్లి చేసుకుంటారా లేకపోతే సల్మాన్ ఖాన్ లాగాను ప్రభాస్ లాగాను? చేసుకుంటానండి, నాకు చేసుకోవాలనే ఉంది, దొరకాలి కదా. అదే మనకి మనసుకి నచ్చాలి, మనకి మన ఫీల్డ్ గురించి ఇష్టపడాలి, అది అన్ని కలవాలి కదా. చేసుకుంటా, చేసుకోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, అవ్వట్లా. చాలా మంది ప్రాబ్లం అయ్యేది, పెళ్లికని ప్రసాదాలు ఎక్కువైపోయారు ఇండస్ట్రీలో. కొంచెం మనసుకు కూడా నచ్చిన అమ్మాయి అయితే ఏ క్యాస్ట్ అయినా, ఫైనాన్షియల్ గా మనం మామూలు మిడిల్ క్లాస్ అండి, దానికి పెద్ద మనీ పరంగా కానీ ఏం లేదు, క్యాస్ట్ పరంగా కానీ మనసుకు నచ్చాలి. మనం ఇద్దరు అసలు వీళ్ళు కాకుండా మీరు ఏ సాఫ్ట్వేర్ వాడు చేసుకున్నట్టు చక్కగా మీరు ఎన్ఆర్ఐ కుర్రాడు అయిపోయేవాళ్ళు కదా. అవును, అయిపోయారు. ఇవరికి ఎన్ఆర్ఐ కుర్రాడు అనే షార్ట్ ఫిల్మ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఆయన మా తమ్ముడికి పెళ్ళప్పుడు చెప్పాడు అనమాట, బాబు హేమంత్ నువ్వు కూడా మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే నీకున్న పర్సనాలిటీకి మంచి సంబంధం చూసేవాడిని నేను, నువ్వు ఈ ఫీల్డ్ అయిపోయేసరికి అంత రావట్లేదు. కానీ మీకన్నా ముందే మీ తమ్ముడు పెళ్లి అయిపోయింది. మంచి చేసి అన్నకే కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడం ఏంటి అనే ప్రశ్న వస్తుంది కదా. వస్తుంది వచ్చింది. ఇంకా ఫీల్డ్ కదా, మనం ఇట్లా మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు, బ్రేక్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం కాబట్టి అదే ఇంకెక్కువ ఆలోచించకూడదండి. నేనున్న ఫీల్డ్లో నాకు ఒకసారి చిరంజీవి గారు ఫంక్షన్లో చెప్పారు, నెగిటివ్ థాట్స్ వద్దు, పాజిటివ్గా ఉండండి వస్తాయని. అది ఇంపార్టెంట్ అందరికండి. పాజిటివ్ థాట్స్ మనకు అవుతుంది, మనం చేయగలం అనుకుంటే అది ఇంపార్టెంట్. ఇంకోటి మా గురువు గారే చెప్పారు, కాకరాలు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు అన్నారట, పేషెన్స్ జీవితంలో నీకు ఓపిక ఉంటే, తన ఓర్పు ఉంటే నేర్పు లేకపోయినా నేర్పు అలవాటు అవుతుందని. నేర్పు అంటే టాలెంట్, పేషెన్స్ ఉంటే టాలెంట్ లేకపోయినా టైం పోను టాలెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి.
అన్నీ ఉండి పేషెన్స్ లేకపోతే ఉపయోగం లేదు. టాలెంట్ ఉండి అన్నీ ఉండి ఈ ఇది పేషెన్స్ లేకపోతే కనుక అవ్వదు. అలా ఉండాలనుకుని పేషెన్స్ ఉండాలని చెప్పి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే వయసు కూడా అయిపోతుంది కదండి. అదే ఒకసారి అనిపిస్తుండదు కదా, చెప్పారు కానీ నిదానమే ప్రధానం అంటారు. లారీల మీద మనం ఎదురుకుండా ఒక లారీ వెళ్తుంటే దాని మీద వెనక రాసి నిదానమే ప్రధానం అని, ఇంకొక లారీ వస్తుంది, ఆలస్యం అమృతం విషయం అని రాసి ఉంటుంది. అవును, ఏది పాటించాలో తెలియదు. ఈ దివాకరం మంచి పేరు తెచ్చిపెట్టింది, ఎన్ఆర్ఐ కొరాడు మంచి పేరు వచ్చింది. అవును. మరి టీడీపీ పరంగా మీరు ప్రచారానికి చాలా హెల్ప్ అయ్యారు కూడా. సినిమా ఫీల్డ్లో కూడా అనుకోకుండా అది ఆ విధంగా అనుకోకుండా మీకు ఇట్లా ఇదయింది. మొత్తానికి జనాలలోకి మీరు వెళ్ళిపోయారు ఈ షార్ట్ ఫిల్మ్స్. అది మరి మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో తెలియదు, కానీ రేపు గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా దివాకరం అనే కుర్రాడు ఎత్తున్నానండి అంటారు, ఎన్ఆర్ఐ కుర్రాడు వేసాడండి మనకి ప్రచారం చేశారు అంటారు. ఆ విధంగా కూడా లైఫ్ మారొచ్చేమో చెప్పలేంగా. మనకి ఈ విధంగా రావచ్చు. మరి బాలయ్య బాబు సినిమాలో అవకాశం రావచ్చేమో, అది కూడా చెప్పలేంగా. చెప్పలేము అది. కాకపోతే మరి ఎక్కువ నేనేమో అట్లా ఏం పెట్టుకోలేదు ఇక ఆశలు, కానీ మన ప్రయత్నం మనం అంతే రెగ్యులర్ ప్రయత్నం చేస్తాం. ఏమేం జరగవచ్చు సార్ అదే. ఓకే అండి, మీకు సినిమా రంగంలో మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి.